गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। పరమధర్మిష్ఠుడైన మాంధాత యొక్క చరిత్రాన్ని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. మాంధాత అలా ధర్మతగా రాజ్య పరిపాలనం చేసి తన కుమారుడైన పురుకుత్సుడికి రాజ్యాన్ని అప్పగించి మాంధాత తాను అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఈ పురుకుత్సుడు ఎవరంటే మహావీరుడు అంట, మహావిష్ణువులాగా పరాక్రమశాలి అంట ఈ పురుకుత్సుడు. అందుచేత నాగలోకంలో ఉండే నాగదేవతలందరూ తన యొక్క సహోదరి అయిన నర్మదను ఈ పురుకుత్సుడికి వివాహం చేయించారంట. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. పదార్క గంధర్వులు అని కొంతమంది గంధర్వులు చెడ్డ గంధర్వులు అంట. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఈ నాగలోకంలో ఉండే నాగదేవతలందరినీ హింసిస్తున్నారంట. వీళ్ళని గెలిచేది వాళ్ళకి అసాధ్యంగా ఉన్నందువల్ల ఈ పురుకుత్సుడు వల్లనే ఈ వధారుగ గంధర్వుల్ని గెలవటం వీలవుతుంది అని తెలుసుకొని తన సహోదరి అయిన నర్మదను ఈ పురుకుత్సుడికి వివాహం చేయించి వచ్చి ఎలాగైనా మమ్మల్ని ఈ కష్టాన్ని నుంచి కాపాడాలి అని చెప్పిన వెంటనే పురుకుత్సుడు కూడా తప్పకుండా వస్తాను అని ఆయన బయలుదేరి అపారమైన యుద్ధం రసాతల లోకంలో ఈ వధారక గంధర్వులకి ఆ పురుకుత్సుడికి జరుగుతుంది. తాను ఏకాకిగా ఉంటూ ఆ వధారక గంధర్వులు అందరినీ నిర్మూలంగా నాశనం చేసి ఆ నాగదేవతలకు సుఖాన్ని ఇచ్చారంట ఆ పురుకుత్సుడు. ఈ పురుకుత్సుడి గురించి చెప్పేటప్పుడు బ్రహ్మనిష్ఠులు ఏమన్నారంటే ఈ పురుకుత్సుడి యొక్క వీర్యాన్ని మహావిష్ణువు యొక్క వీర్యంతో పోల్చవచ్చు, అంత వీరవంతుడు ధర్మాత్మ అంటూ ఈ పురుకుత్సుని గురించి బ్రహ్మనిష్ఠులు చెప్పారు. ఆ పురుకుత్సుడు తన యొక్క కుమారుడైన త్రసదస్యు దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఆ త్రసదస్యు ఆయన ధర్మతగా రాజ్య పరిపాలన చేస్తూ తన కుమారుడైన అనరణ్యుడి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేసేదానికి వెళ్ళారు. ఈ హర్యశ్వరుడు తన కుమారుడైన అరుణుడి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఈ అరుణుడు తాను ధర్మతగా రాజ్య పరిపాలన చేసి తన కుమారుడైన త్రిబంధనుడి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఈ త్రిబంధనుడు తన యొక్క కుమారుడైన త్రిశంకు సత్యవ్రతుని రెండు పేరంట. ఈ త్రిశంకు దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆ త్రిబంధనుడు తాను ఆ అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారని చెప్పి ఈ త్రిశంకు యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఈ త్రిశంకుకి ఏమిటంటే ఒక అందరిలాగా కాకుండా విచిత్రమైన ఒక ఆశ. స్వర్గానికి వెళ్ళేటప్పుడు సశరీరంతో ఈ శరీరంతో వెళ్ళలేము, దేవలోకానికి ఒక తనియైన శరీరం ఉంది, దాంట్లోనే వెళ్ళగలుగుతాము. కానీ సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అనేది త్రిశంకు యొక్క ఆశ. వశిష్ఠుల దగ్గర వెళ్ళి అడిగిన వెంటనే నాయన ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ శాసనం, వాళ్ళు వీడిని మీరటం చాలా తప్పు, అందుచేత ఇది జరగని కార్యం, ఇంకా వేదేదైనా ఉంటే అడుగు చేస్తామంటే లేదు నాకు ఇది కావాలి, ఇలాగనే చేయాలి అని అడిగినాడు. ఇది లేదు సాధ్యం కాదు అన్న వెంటనే నేను విశ్వామిత్ర దగ్గర వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. విశ్వామిత్ర దగ్గర వెళ్తాను నిర్ణయించుకుంటేనే కోపం వచ్చేసింది వశిష్ఠులకి. చండాలుడిగా అయిపోతావు అని శాపాన్ని ఇచ్చారు వశిష్ఠులు. ఆ శాపంతో పాటు విశ్వామిత్ర దగ్గర వెళ్ళి ఎలాగో అంత కష్టపడి ఆ శాపాన్ని పోగొట్టుకొని విశ్వామిత్ర దగ్గర నాకు వచ్చి ఇలాగా సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, దానికి ఏదైనా యాగం ఉంటే నాకు చెప్పండి అని చెప్పిన వెంటనే నువ్వెవరివి అంటే ఆయన వశిష్ఠుడి యొక్క శిష్యుని, ఆయన నాకు యాగం చేయించలేదు అంటే విశ్వామిత్రుడు నువ్వు వశిష్ఠుడి యొక్క శిష్యుడు కాబట్టి తప్పకుండా నేను చేయిస్తాను అంటూ వశిష్ఠుడి పైన ఉండే కోపంతో విశ్వామిత్రులు ఇతనికి సశరీరంతో స్వర్గానికి వెళ్ళేదానికి యాగాన్ని చేయించారు. దాని తర్వాత యాగం అయింది, నువ్వు ఈ శరీరంతోనే వెళ్ళు అన్నారు. త్రిశంకుడు ఇలా బయలుదేరి ఇలా స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంద్రుడు ఈ శరీరంతో రాకూడదని ఉంది కదా, నువ్వు ఎలాగొచ్చినావు, ఇక్కడ రాలేవు అంటూ ఆ మెడను పట్టుకొని ఆ త్రిశంకుని కింద తోసేశారు ఇంద్రుడు. ఇలా తోసిన తర్వాత ఆ విశ్వామిత్ర మహర్షి నేను కింద పడుతున్నాను అని ఇలా అరిచేటప్పుడు అక్కడే ఉండు అంటూ ఇలా తన తపస్సుతో నిలిచేశారు. త్రిశంకుని తలకిందలు పడుతున్నాడంట, అక్కడే నిలిచిపోయాడంట. అప్పుడు తన తపస్సుతో అక్కడ ఒక పట్టణం, ఒక భవనాన్ని నిర్మించి నువ్వు అక్కడే ఉండు అంటూ చెప్పి త్రిశంకుకి మధ్యలోనే స్వర్గం,
స్వర్గము కాకుండా భూమి కాకుండా మధ్యలో ఉండిపోయాడు త్రిశంకు. ఈరోజు కూడా ఉంటున్నాడు విశ్వామిత్రుడి యొక్క తపస్సుతో అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఎవరైనా ఇక్కడా కాకుండా అక్కడా కాకుండా ఇలా చుడుతూ ఉండేటప్పుడు ఏమైంది ఇలాగైంది అంటే, అవును త్రిశంకు స్వర్గంలాగా పైన కాకుండా కింద కాకుండా ఇలా మధ్యలో ఉండిపోతున్నాను అని అంటారు కదా, అది ఇదే కారణం. అలాంటి త్రిశంకు, ఈ త్రిశంకుకి పరమధర్మాత్ముడైన సత్యసంధుడైన హరిశ్చంద్రుడు పుత్రుడుగా పుట్టారు. ఈ హరిశ్చంద్రుడికి చాలా రోజులుగా సంతాన భాగ్యం కలగలేదు. అందుచేత ఈయన వచ్చి ఎలాగ ఒక వేడుకలు వచ్చి మనం వచ్చి వేడుక సరిగ్గా వేడుకోవాలి మన వేడుకలని. ఆయన కాకుండా ఏమనంటే నాకు ఒక పుత్రుడు కావాలి, ఆ పుత్రుడినే వచ్చి నేను మీకు పురుష పశువులాగా ఇచ్చేస్తాను, నాకు పుత్రుడు కావాలి అని ఇలాగా ఒక కోరికను కోరుకున్నారంట. వరుణ భగవంతునితో సంతాన భాగ్యం కావాలని వరుణ గురించి ఇలా అడిగిన వెంటనే ఆ పుత్రుడు కూడా పుట్టారు. పుత్రుడు పుట్టిన వెంటనే వరుణ భగవంతుడు పైన యాగానికి ప్రారంభిస్తామా పురుష పశువు ఇస్తానని చెప్పినావు కదా అని అడిగిన వెంటనే, ఆ ప్రభో ఇప్పుడు ఈ కొడుకు పుట్టి 10 రోజులు కూడా అవ్వలేదు, అంతవరకు ఆ శౌచం అనేది ఉంటుంది, అందుచేత శౌచం అయిన తర్వాత నేను ప్రసాదిస్తాను అన్నారు హరిశ్చంద్రుడు. 10 రోజుల తర్వాత వచ్చినారు. 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత వరుణుడి దగ్గర హరిశ్చంద్రులు అన్నారు, ఆ కొడుకుని ఇలాగ ఇవ్వకూడదు, ఆ కొడుకుకి ఆ ముఖములో అంతా పళ్ళు రావాలి, ఆ పళ్ళు లేకుండా ఇవ్వకూడదు. సరే పళ్ళు వచ్చిన తర్వాత వస్తానని వరుణుడు బయలుదేరాడు. ఇలా పళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తాం ఆ యాగం అని అడిగిన వెంటనే హరిశ్చంద్రుడు, అది కాదు స్వామి, ఇది శాశ్వతమైన పళ్ళు కాదు, ఇది పడిపోయి మళ్ళీ శాశ్వతమైన పళ్ళు వచ్చిన తర్వాత చేస్తామన్నారు. సరే అని వెళ్ళిపోయారు వరుణుడు. మళ్ళీ శాశ్వతమైన పళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు యాగం చేస్తామా అంటే, అది కాదు స్వామి, ఈ సమయంలో చెయ్యకూడదు, పురుష పశువు ఎలాగైతే చేయాలంటే అతను బాగా యవ్వనంగా ఉండి రాజ్య పరిపాలన చేసి యుద్ధం చేసి అంత అర్హత ఉంటేనే ఆ అబ్బాయిని మనం చేయగలగచ్చు పురుష పశులాగా, అంతవరకు మనం కాచుకొని ఉండాలి అని చెప్పిన వెంటనే వరుణుడు వెళ్ళిపోయాడు. ఇలా వరుణుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు హరిశ్చంద్రుడు కుమారుడైన అతనికి రోహితుడు అని పేరు, ఇప్పుడు బాగా పెరిగి రాజ్య పరిపాలన చేసే అంత సామర్థ్యము వచ్చింది. ఈ విషయాలన్నీ తెలుసుకొని అందుకే అప్పుడప్పుడు వరుణుడు వచ్చి వెళ్తున్నారు. తన యొక్క ప్రాణానికే హానికరం అని తెలుసుకొని రోహితుడు అక్కడి నుంచి బయలుదేరి అడవికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అడవికి వెళ్ళిన తర్వాత ఇక హరిశ్చంద్రుడు వరుణపాశంతో కష్టపడుతున్నారు. ఇక్కడ తన తండ్రి కష్టపడుతున్నారని తెలుసుకొని రోహితుడు చంద్రుని చూసేదానికి బయలుదేరారు. వెంటనే ఇంద్రుడు వచ్చి, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నీ ప్రాణాలకే హానికరం, అది అంతా మళ్ళీ సరైపోతుంది, నువ్వు ఇప్పటికీ క్షేత్రాటనం చేసుకుంటూ చుడుతూ 1 సంవత్సరం తర్వాత నా చూసుకుంటామని పంపించేశారు ఇంద్రుడు ఆ రోహితుణ్ణి. ఇలా ఆయన బయలుదేరి 1 సంవత్సరం తర్వాత వెళ్తామంటే ఇంద్రుడు అప్పుడు కూడా వెళ్ళొద్దన్నారు. ఇలాగా 1 సంవత్సరం 2, 3, 4, 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలి, మన నాన్నకి ఇది ఏదైనా ఒక పరిష్కారాన్ని దీనికి వెతుక్కోవాలి అంటూ ఎవరు చెప్పినా సరే వెళ్తాను అని బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ ఒక బీదవాడైన ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణునికి 3 కుమారుడు, మధ్య కుమారుడైన శునశ్శేపుణ్ణి డబ్బులిచ్చి కొన్నాడంట. ఈ శునశ్శేపుణ్ణి పురుష పశువుగా వచ్చి వరుణుడికి ఇలాగ యాగం చేసి మనం దీంట్లో నుంచి తప్పించుకొని మన తండ్రిని కూడా ఈ రుణం నుంచి మనం తొలగిస్తాము అంటూ ఆ శునశ్శేపును డబ్బులు ఇచ్చి కొని తీసుకొస్తున్నాడు ఆ రోహితుడు అనే హరిశ్చంద్రుడు యొక్క కుమారుడు. ఇలా వచ్చిన తర్వాత ఆ రోహితుడు ఆ హరిశ్చంద్రుడి దగ్గర వచ్చి శునశ్శేపును పెట్టుకుని యాగం చెయ్యండి అని చెప్పినమంటే యాగానికి విశ్వామిత్రుడు, వశిష్ఠులు, జమదగ్ని అందరూ వచ్చినారంట. ఇలా యాగం అంతా ఏర్పాడయ్యి చివరిగా ఈ పురుష పశువు ఇచ్చేదానికి ఒక పెద్ద చెట్టులో ఈ శునశ్శేపును కట్టి ఇలా ఇతన్ని ఆ పురుష పశువుని ఆ యాగంలో ఇచ్చేదానికి వచ్చేటప్పుడు ఆ శునశ్శేపుడు ఏమి చేశారంటే ఆ వరుణుడి ఇంద్రుడితో గొప్ప మంత్రాలతో స్తోత్రం చేసి, ఇలా నన్ను పురుష పశువులాగా నన్ను చేసి ఇలా యాగంలో ఇచ్చేది న్యాయమా అంటూ ఇలాగ ప్రార్థించిన వెంటనే వరుణ భగవంతుడు వచ్చి జాలితో ఇవన్నీ వద్దు అంటూ అతను ఈ రుణాన్ని వద్దనేసి ఇలాగా తీర్చుకున్నారంట. అందుచేత ఈ శునశ్శేపుడు చావలేదు, రోహితుడు చావలేదు, హరిశ్చంద్రుడి యొక్క రుణము తీరిపోయినట్టుగా
వరుణ భగవంతుడు వద్దందువల్ల ఇలా జరిగింది అంటూ ఈ చరిత్రమంతా భాగవతంలో విస్తారం లేదు, పురాణాంతరంలో ఉంది. దీని తర్వాత ఏమంటే పురుష పశువు అంతా పెట్టి యాగం చెయ్యకూడదు అనేది దీని తర్వాత వచ్చింది. ఇలాగా మనం కోరికలు వేడుకునేటప్పుడు బాగా చూసి వేడుకోవాలి అని ఇలాగంతా చెప్పి, దాని తర్వాత విశ్వామిత్ర నిమిత్తంగా హరిశ్చంద్రుడికి చాలా కష్టం. ఆ వశిష్ఠుల యొక్క గొడవ వల్ల హరిశ్చంద్రుడికి చాలా కష్టం. తన భార్యతో పాటు చాలా కష్టపెట్టారు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు ఎంత కష్టపెట్టారని అందరికీ తెలుసు ఈ కథలన్నీ. ఇలాగ కష్టపెట్టినందువల్ల విశ్వామిత్రుడు అన్నిట్లోనూ హరిశ్చంద్రుడు గెలిచినందువల్ల ఈ హరిశ్చంద్రునికి జీవన్ముక్తి అనే దొరికేలా జ్ఞానాన్ని అతనికి ఇవ్వాలి అంటూ జ్ఞానోపదేశం చేసి ఈ హరిశ్చంద్రుడిని జీవన్ముక్తి దాకా వెళ్ళేదానికి విశ్వామిత్రుడు సహాయం చేసి ఉపదేశించి అతని జీవన్ముక్తుడిగా చేశారు అనేది ఈ అధ్యాయం కథ. ఇలాగా బ్రహ్మనిష్ఠులు ఈ హరిశ్చంద్రుడి యొక్క కథను చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ సప్తమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ మాన్ ధాతుః పుత్రప్రవరః యోంబరీషః ప్రకీర్తితః పితామహేన ప్రవృతః యౌవనాశ్వశ్చ తత్సుతః హారీతః తస్య పుత్రోऽభూత్ మాన్ ధాతృ ప్రవరాయిమే నర్మదా భ్రాతృభిర్దత్తా కురుకుత్సాయ యో ఉరగైః తయా రసాతలం నీతః భుజగేంద్రప్రయుక్తయా గంధర్వాన్ అవధీత్తత్ర వధ్యాన్ వై విష్ణుశక్తిధృక్ నాగాత్ లబ్ధవరః సర్పాత్ అభయం స్మరతామిదం త్రసద్దస్యుః పౌరుకుత్సః యో అనరణ్యస్య దేహకృత్ హర్యశ్వః తత్సుతస్తస్మాత్ అరుణోథ త్రిబంధనః తస్య సత్యవ్రతః పుత్రః త్రిశంకురితి విశ్రుతః ప్రాప్తశ్చాండాలతాం శాపాత్ గురోః కౌశికతేజసా సశరీరో గతస్వర్గం అద్యాపి దివి దృశ్యతే పాతితో అవాక్షిరాదేవైః తేనైవ స్తంభితో బలాత్ త్రైశంకవో హరిశ్చంద్రః విశ్వామిత్రవసిష్ఠయోః యన్నిమిత్తం అభూత్ యుద్ధం పక్షిణోః బహువార్షికం సో అనపత్యః విషణ్ణాత్మా నారదస్య ఉపదేశతః వరుణం శరణం యాతః పుత్రో మే జాయతాం ప్రభో యది వీరో మహారాజ తేనైవ త్వాం యజేయితి తథేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహితః జాతః సుతో హ్యనేనాంగ మాం యజస్వేతి సోబ్రవీత్ యదా పశుః నిర్దశః స్యాత్ అథ మేధ్యో భవేత్ ఇతి నిర్దశే చ స ఆగత్య యజస్వేత్యాహ సోబ్రవీత్ దంతాః పశోః యజ్జాయేరన్ అథ మేధ్యో భవేదితి జాతా దంతా యజస్వేతి సప్రత్యాహ అథ సోబ్రవీత్ యదా పతంతి అస్య దంతాః అథ మేధ్యో భవేదితి
पशोः निपतिता दन्ताः यजस्वेत्यागसोऽब्रवीत् यदा पशोः पुनर्दन्ता जायन्ते अथ पशुशुचिः पुनर्जाता यजस्वेति स प्रत्याह अथ सोऽब्रवीत् सान्नाहिको यदा राजन् राजन्योऽथ पशुशुचिः इति पुत्रानुरागेण स्नेहयन्त्रित चेतसा कालं वञ्चयता तं उक्तो देवः तमैक्षत रोहितः तदभिज्ञाय पितुः कर्म चिकीर्षितं प्राणप्रेप्सुः धनुष्पाणिः अरण्यं प्रत्यपद्यता पितरं वरुणग्रस्तं श्रुत्वा जातमहोदरं रोहितो ग्राममेयाय तमिन्द्रः प्रत्यषेधता भूमेः पर्यटनं पुण्यं तीर्थक्षेत्र निषेवणैः रोहिताय आदिशत् शक्रः सोऽप्यरण्ये अवसत्समाम् एवं द्वितीये तृतीये चतुर्थे पञ्चमे तथा अभ्येत्यस्थविरः विप्रो भूत्वा आह वृत्रः षष्ठं संवत्सरं तत्र चरित्वा रोहितः पुरीम् उपव्रजन्नजीगर्तात् अक्रीणान् मध्यमं सुतं शुनश्शेपं पशुं पित्रे प्रदाय समवन्दता ततः पुरुषमेधेन हरिश्चन्द्रो महायशाः मुक्तोदरो अयजत् देवान् वरुणादीन् महत्कथः विश्वामित्रो अभवत् तस्मिन् होता च अध्वर्युरात्मवान् जमदग्निः अभूत् ब्रह्मा वसिष्ठो अयास्य सामगः तस्मै तुष्टो ददाविन्द्रः शातकौम्भमयं रथं शुनश्शेपस्य माहात्म्यम् उपरिष्टात् प्रचक्ष्यते सत्यसारां धृतिं दृष्ट्वा सभार्यस्य च भूपतेः विश्वामित्रो भृशं प्रीतः ददावविहतां गतिं मनः पृथिव्यां ताम् अद्भिः तेजसापो अनिलेन तत् खे वायुं धारयंस्तच्च भूतादौ तं महात्मनि तस्मिन् ज्ञानकलां ध्यात्वा तया ज्ञानं विनिर्दहन् हित्वा तां स्वेन भावेन निर्वाणसुखसंविदा अनिर्देश्य अप्रतर्क्येण तस्थौ विध्वस्तबन्धनः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे हरिश्चन्द्र उपाख्यानं नाम सप्तमोऽध्यायः। गोपिका जीवनस्मरणम्
గోవింద గోవింద. సద్గురు విఠల్ దాస్ మహారాజ్ కి జై.